కాలు 2 ముక్కలుగా విరిగిపోయిన ఫిమేల్ డాగ్ ఇదే అండి. నెల రోజుల క్రితం సర్జరీ చేసి రాడ్లు వేయాలన్నారు డాక్టర్ గారు. సిమెంట్ పట్టి వేసినా కష్టం, అది ఆగదన్నారు. ఆ ఎముక తొడలో ఉన్న ఎముక 2 భాగాలుగా విడిపోయింది. కానీ అది సర్జరీ చేయాలంటే వాపు తగ్గాలన్నారు. అప్పుడు బాగా స్వెల్లింగ్ ఉండేది కాలు. పొట్ట మీద మళ్ళీ తీవ్రమైన గాయాలు, వాటన్నిటికీ స్ప్రే మెడిసిన్ అవన్నీ వేసా. వాపు మొత్తం తగ్గిపోయింది. వాపు తగ్గిన తర్వాత డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు. కానీ వాపు తగ్గింది, కానీ తను సర్వే అవుతుందండి. అట్లా 3 కాళ్ళతో సర్వే అవుతుంది, రన్నింగ్ చేస్తుంది. చూడండి తన స్పీడు, అన్నిటితోని వెళ్తుంది. అన్ని ఫ్రెండ్స్ అందరితోని రన్నింగ్ చేస్తూనే ఉంది. నాకు జనరల్గా ఇంజెక్షన్ చేయడం చూడడమే కష్టం అండి. డాగ్స్ని వీలైనంత వరకు నేను తీసుకెళ్ళను హాస్పిటల్కి. తప్పనిసరి పరిస్థితిలో తప్పదు అంటే మాత్రం తీసుకెళ్తా హాస్పిటల్కి. కానీ తను సర్వే అవుతుంది కదా, ఎందుకని నేను తీసుకెళ్ళలేదు. రన్నింగ్ చేస్తుంది, అన్నీ బాగానే చేస్తుంది, కానీ కాలు మాత్రం అలా అయిపోయింది. 3 కాళ్ళతోని ఉంది. ఇంకా ఇప్పుడు ఎందుకు తను మళ్ళా హింస పెట్టడం, రాడ్లు వేయడం, సర్జరీ చేయడం, అవి బోన్కి హోల్స్ చేసి వేస్తారండి. ఆ హింస చూడలేక తనని తీసుకెళ్ళే. హ్యాపీగానే ఉందండి డాగు.